హరికేన్ ఎరిన్ మొన్నటి వరకు ఈ పేరు ఎవరికి తెలియదు. కానీ ట్యూస్డే నుండి యుఎస్ఏ మొత్తాన్ని షేక్ చేస్తుంది. ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే కనుక మ్యాండేటరీ ఇవాక్యుయేషన్ ప్రకటించారు ఇన్ నార్త్ కేరళైనా. దట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్ లాగా అయిపోయింది. అక్కడ ఎంతో వేల మంది వాళ్ళ ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని మరి మీరు వెళ్ళిపోవాలని చెబుతూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అండ్ ట్యూస్డే రోజు అయితే కనుక ఎంతో మంది ప్రాణాలను ఎఫెక్ట్ చేసింది ఇది. ఎన్నో మంది లైఫ్స్ కోల్పోయారు. ఇప్పుడు ఈ మ్యాండేటరీ ఇవాక్యుయేషన్ తోటి వాళ్ళందరూ వేరే చోటుకి తరలిస్తూ ఇప్పుడు మనం న్యూయార్క్ సిటీలో ఉన్నాం. వెనుక చూసుకుంటే కనుక ఆ కరెంట్స్ యూజువల్గా అయితే రెగ్యులర్గా ఉంటాయి, కానీ ఈసారి 9 నుండి 13 ఇంచెస్కి వెళ్ళిపోయింది. అండ్ వర్షం కంటిన్యూస్గా పడడం మొదలుపెట్టింది. అండ్ ఇక్కడ చూస్తే వెదర్ అంతా చాలా క్లౌడీగా అయిపోయి గవర్నమెంట్ మెయిన్గా మేయర్ ఆడమ్స్, ఆయన న్యూయార్క్ సిటీ గవర్నర్, ఆయన ఏం ప్రకటించారు అంటే కనుక లైఫ్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పుడు ఒక సేఫ్ లొకేషన్కి వెళ్ళిపోవాలి, వీళ్ళందరికీ ఆఫ్ ఇచ్చేసారు. అంటే వాళ్ళందరూ ఇప్పుడు వర్క్ చేయని అవసరం లేదని చెప్పి. ఎప్పుడైతే ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లోనే మనకి లైఫ్ గార్డ్స్ కావాలి, కానీ ఇక్కడ చూస్తే కనుక లైఫ్ గార్డ్స్కే ఆఫ్ ఇచ్చేంత దూరం వెళ్ళిపోయింది ఈ సిచ్యువేషన్. అండ్ చేతుల నుండి దూరం వెళ్ళిపోయే ముందే, చేయి జారిపోయే ముందే గవర్నమెంట్ దీన్ని చాలా ప్రోయాక్టివ్గా తీసుకుంటూ ప్రివెంటివ్ మెజర్స్ లాగా ఎంతో మందికి వర్క్ నుండి ఆఫ్ ఇచ్చేసి స్కూల్స్కి సెలవులు పెట్టేసి అండ్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్ మ్యాండేటరీగా ఇస్తూ ఈ వర్షమైన సిచ్యువేషన్లో వీళ్ళందరూ ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదని చెబుతూ ఇప్పుడు గవర్నమెంట్స్ ప్రతి చోట యుఎస్ఏ మొత్తం దీనిపై హై అండ్ ఫోకస్ పెట్టి ప్రాపర్గా వీళ్ళందరినీ సేవ్ చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ తెలుపుతూ అండ్ ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. దిస్ ఇస్ నో వన్ రిపోర్టింగ్ లైవ్ ఫ్రమ్ న్యూయార్క్, న్యూ జెర్సీ, ఎక్స్చేంజ్ ప్లేస్, ఓవర్ టు ద స్టూడియో. థ్యాంక్ యూ.